తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. తూర్పు నుంచి పశ్చిమ భారతానికి అనుసంధానతను దృష్టిలో ఉంచుకొని రోడ్డు, రైలు అనుసంధాన ప్రణాళికలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పెట్టుబడులు సాధించేలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఈస్ట్ టు వెస్ట్ కనెక్టివిటీపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ కూడా ఇటీవల ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ముఖ్యంగా 4 విమానాశ్రయాలు, 3 పోర్టులను పశ్చిమ భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానిస్తే వేగవంతమైన అభివృద్ధితో పాటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ది ప్రణాళికలపై బుధవారం సమీక్షించిన సీఎం చంద్రబాబు సిఆర్జెడ్ రీక్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీపై చర్చించారు. చేస్తున్న అభివృద్ది, చేపడుతున్న ప్రాజెక్టులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్ని ప్రజలకు వివరంగా ఎప్పటికప్పుడు చెప్పాలని నిర్దేశించారు. బే సిటీ కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. జీసీసీ, ఫిన్టెక్, లాజిస్టిక్స్, ఇంటిగ్రేషన్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. విశాఖలో జంతు ప్రదర్శనశాలను అభివృద్ది చేయాలన్నారు. అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న విశాఖలో ఇది మంచి పర్యాటక ప్రాజెక్టు అవుతుందని సీఎం అన్నారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరంలోని అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు ప్రతి ప్రాంతం, ప్రతి టూరిజం స్పాట్, ప్రతి రంగాన్ని అభివృద్ది చేసేలా, పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. వీఈఆర్ లో వైజాగ్ బే సిటీ కీలకంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రీజియన్ పరిధిలో పెద్ద ఎత్తున పట్టణాభివృద్ది పనులు జరగాలన్న ముఖ్యమంత్రి కేంద్ర నిధుల్ని మరింతగా రాబట్టాలని నిర్దేశించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్దికి సూక్ష్మ స్థాయి ప్రణాళికల్ని రూపొందించాలన్నారు. వీఈఆర్ పరిధిలో ఉన్న 6 పట్టణాభివృద్ది సంస్థల్లో అద్భుతమైన అభివృద్ది జరగాలన్నారు. ప్రతి ప్రాంతంలోనూ మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న సీఎం స్థానిక యువతలో నైపుణ్యాలు పెంపొందించాలన్నారు. తీర ప్రాంత నిర్వహణ ప్రణాళికలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. పరిశ్రమలు, టౌన్షిప్, ఎకోసిస్టమ్, టూరిజం ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పీపీపీ ప్రాజెక్టులతో పాటు వాటికి వీజీఎఫ్ పథకం వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా వీఈఆర్ ప్రాజెక్టును పూర్తి చేద్దామన్నారు. వీఈఆర్ అభివృద్ది ప్రణాళికల్లో విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్ని భాగస్వాములుగా చేయాలన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు. విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు సహా వివిధ రంగాలకు చెందిన ఎకోసిస్టమ్ ఏర్పాటైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అందుకనుగుణంగా వీఈఆర్ అభివృద్ది ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు. బేసిటీ ప్రాజెక్టును యాంకర్ ప్రాజెక్టుగా అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. వీఈఆర్ పరిధిలో మొత్తంగా 9.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు.